Okay, చూడండి. So next chapter we are going to start with issue of preferences, issue and redemption of preferences complete అయిందండి. Now we are going to start with the redemption of debentures. Issue and redemption of debentures. Debentures ని కనుక redeem చేస్తే like how the accounting treatment will be. చూడండి, డిబెంచర్ ఈజ్ అన్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్ ఇష్యూడ్ అండర్ ద కామన్ సీల్ ఆఫ్ ది కంపెనీ. డిబెంచర్ అంటే ఏంటో తెలుసు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిబెంచర్ అంటే ఏంటో తెలుసు కదా. ఇట్స్ లైక్ ఎ డెట్. ఒక డెట్ అనేది మనం తీసుకున్నాం. ఆ డెట్కి సంబంధించి ఏంటి, వీళ్ళు ఇష్యూ వన్ డాక్యుమెంట్, ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది ఇష్యూ చేస్తాం. ఓకేనా, ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది ఇష్యూ చేస్తాం. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ని బేస్ చేసుకొని లైక్ మనం ఏంటంటే డిబెంచర్స్ అని చెప్తూ ఉంటాం. ఇన్స్ట్రుమెంట్ ప్రొవైడింగ్ ఫర్ రీపేమెంట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సమ్ ఎట్ ఏ స్టిపులేటెడ్ డేట్. ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్లో ఏమేమి ఉంటాయి సార్ అంటే, మీరు ఎప్పుడు పే చేస్తారు, లైక్ ఏ టైంలో పే చేస్తారు. రీపేమెంట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సమ్ ఎట్ ఏ స్టిపులేటెడ్ డేట్. సో ఏ డేట్ను పే చేస్తారు, ఏ అమౌంట్ ఏ టైంలో లైక్ ఏ డేట్ను పే చేస్తారు, అండ్ అలాగే ఎంత అమౌంట్ పే చేస్తారు అనేది ఆ ఇన్స్ట్రుమెంట్లో డాక్యుమెంట్లో రాసి ఉంటుందండి. అండ్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్ ఏ ఫిక్స్డ్ రేట్ అంటిల్ ద ప్రిన్సిపల్ సమ్ ఈజ్ రీపేడ్. సో టోటల్ అమౌంట్ పే చేసేంత వరకు కూడా మనకి ఏంటంటే అంటే ఫిక్స్డ్ రేట్లో మనకి లైక్ ఇంట్రెస్ట్ అనేది కూడా ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి ఏంటి అనేది ఎవ్రీథింగ్ విల్ బి మెన్షన్ దే. అవుతుందా, మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నారండి లైక్ డెట్ రిలేటెడ్గా, ఆ డెట్ రిలేటెడ్గా ప్రతిదీ కూడా అందులో ఉంటుంది. డిబెంచర్స్కి మనం ఏదైతే బాండ్స్ ఇష్యూ చేస్తున్నామో అందులో ప్రతిదీ కూడా మెన్షన్ చేస్తారు. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయాలి, ఏ డేట్ను మనం రీపేమెంట్ చేస్తాం, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డ్ అయి ఉంటుంది. టైప్స్ ఆఫ్ డిబెంచర్స్, 2 టైప్స్ మనకి ఏంటంటే రిడీమబుల్ డిబెంచర్స్ ఉంటాయి అండ్ ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ ఉంటాయి. రిడీమబుల్ డిబెంచర్స్ అంటే ఒక పర్టికులర్ టైంకి విల్ రిడీమ్ ద డిబెంచర్స్, లైక్ టోటల్ రీపే చేసేస్తాం అండ్ విల్ క్లోజ్ ద డిబెంచర్స్. సో చూడండి, డిబెంచర్స్ విచ్ ఆర్ రిడీమ్డ్ ఆఫ్టర్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మనం ఏంటంటే కంపల్సరీగా రీపే చేసేస్తాం. వాటిని మనం రిడీమబుల్ డిబెంచర్స్ అంటాం. ఇర్రిడీమబుల్ అంటే కంపెనీ డస్ నాట్ ఫిక్స్ ఎనీ డేట్ బై విచ్ దే షుడ్ బి రిడీమ్డ్. ఒక పర్టికులర్ డేట్ మెన్షన్ చేయరు డాక్యుమెంట్లో, ఎక్కడ కూడా పర్టికులర్ డేట్ మెన్షన్ చేయరు. అంటే ఈ డేట్ని రీపే చేస్తాం ఎక్కడ ఉండదు అలాగా. సో హోల్డర్స్ కెన్ నాట్ డిమాండ్ ద పేమెంట్ ఫ్రమ్ ద కంపెనీ. హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, డిబెంచర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా వచ్చి డిమాండ్ చేయలేరు, జస్ట్ రిక్వెస్ట్ చేయగలరు అంతే. సో మాకు ఈ టైంలో అమౌంట్ కావాలి సార్ ఇవ్వగలరా అని కంపెనీని అడగగలరు, కానీ దే కెన్ నాట్ డిమాండ్ బికాస్ ఇట్ ఈస్ ఇర్రిడీమబుల్ డిబెంచర్స్. రిడెంప్షన్ జరగదు వీటికి. కన్వర్టబుల్ డిబెంచర్స్ కూడా ఉంటాయండి. కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే డిబెంచర్స్ యాక్చువల్గా మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 years టైం ఇచ్చాం వాళ్ళకి, అంటే 5 years తర్వాత వీల్ పే యూ టోటల్ అమౌంట్ మీ దగ్గర నుంచి ఏదైతే తీసుకున్నామో ఆ అమౌంట్ అంతా పే చేస్తామని చెప్పాం. బట్ కాకపోతే 5 years తర్వాత మనం పే చేయకుండా ఏం చేస్తామండి అంటే వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ ఈక్విటీ షేర్స్లో కన్వర్ట్ చేసేస్తున్నాం. సో వాటిని మనం కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటాం. కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే డిబెంచర్స్ విచ్ కెన్ బీ కన్వర్టెడ్ ఇంటూ ఈక్విటీ షేర్స్ ఎట్ ఏ స్పెసిఫైడ్ పాయింట్ ఆఫ్ టైం. ఓకేనా. ఆ తర్వాత నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే డిబెంచర్స్ విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ ద ఆప్షన్ టు కన్వర్ట్ ఇంటూ ఈక్విటీ షేర్స్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఆప్షనే ఉండదు వాటికి. అంటే కంపల్సరీగా మనం ఆ టైం వచ్చినప్పుడు కంపల్సరీగా రీపే చేస్తాం, కానీ ఈక్విటీ షేర్స్ కింద అయితే కన్వర్ట్ చేయం. సో అలాగా కన్వర్టబుల్ అండ్ నాన్ కన్వర్టబుల్ ఉంటాయండి. నేకెడ్ డిబెంచర్స్ అంటే డిబెంచర్స్ విచ్ ఆర్ నాట్ సెక్యూర్డ్ బై ఎనీ టాంజిబుల్ అసెట్. ఎలాంటి సెక్యూరిటీ కూడా ఉండదు వాటికి. అంటే ఒక డిబెంచర్ మనం లైక్ ఒక లోన్ తీసుకున్నామంటే నార్మల్గా ఏదో ఒక అసెట్ అనేది సెక్యూరిటీ ఇస్తాం. అలా సెక్యూరిటీ ఏది కూడా వీటికి ప్రొవైడ్ చేయరు. సో వితౌట్ సెక్యూరిటీ ఉంటుందండి. సో దట్స్ ఇట్. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిబెంచర్స్ మనకి. సో ద మెయిన్ థింగ్ ఈజ్ జర్నల్ ఎంట్రీస్ ఫర్ ద ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ ఇష్యూ చేస్తే జర్నల్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి చూడండి. ఇష్యూ ఎట్ పార్ అండ్ రిడీమబుల్ ఎట్ పార్. మనకి డిబెంచర్స్ ముందుగానే తెలుస్తుందని చెప్తున్నాను నేను. మనం డిబెంచర్స్ ఇష్యూ చేసేటప్పుడే రిడెంప్షన్ ఎలా చేస్తామో కూడా తెలిసిపోతుంది. అవుతుందా. అన్లైక్ ఈక్విటీ షేర్స్లా కాకుండా డిబెంచర్స్కి ఏంటండి అంటే మనం ఎప్పుడైతే ఇష్యూ చేస్తున్నామో మనం ఇష్యూ చేసేటప్పుడే మనం ఏ ప్రైస్కి ఇష్యూ చేస్తున్నాం అండ్ ఏ ప్రైస్కి మనం రిడెంప్షన్ చేస్తాం అనేది కూడా తెలిసిపోతుంది. సో ఫస్ట్ కేసు చూడండి, మనం పార్కే ఇష్యూ చేస్తున్నాం అండ్ రిడెంప్షన్ కూడా పార్కే చేస్తున్నాం. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఇష్యూయింగ్ ఎట్ పార్ 100 రూపీస్కి ఇష్యూ చేస్తున్నాం అండ్ రిడెంప్షన్ కూడా 100 రూపీస్కే చేస్తున్నాం. అంటే 100 రూపీస్కి మనం ఇష్యూ చేస్తాం, 100 రూపీస్కి రీపే చేస్తున్నాం. సో ఇష్యూ చేసినప్పుడు ఎంట్రీ ఏంటండి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు డిబెంచర్స్ అకౌంట్. సో ఇష్యూ ఎట్ డిస్కౌంట్ అండ్ రిడీమబుల్ ఎట్ పార్. సో డిస్కౌంట్కి ఇష్యూ చేసాం. మనం ఇష్యూ చేసేటప్పుడు మనం ఫుల్ అమౌంట్ కలెక్ట్ చేసుకోలేదు,
రూపీస్ అయితే 90 మాత్రమే కలెక్ట్ చేసుకున్నాం, ఒక 10 డిస్కౌంట్ ఇచ్చాం మనం. సో బ్యాంక్ అకౌంట్లో 90 కలెక్ట్ అయింది, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ 10 వచ్చింది. సో టు డిబెంచర్స్ అకౌంట్ 100. ఇష్యూ ఎట్ ప్రీమియంకి ఇష్యూ చేసాం, అండ్ రిడీమబుల్ ఎట్ పార్, రిడెంప్షన్ మాత్రం పార్కే చేస్తున్నాం. సో వీఆర్ కలెక్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ బ్యాంక్ అకౌంట్ కలెక్ట్ చేస్తున్నాం. సో డిబెంచర్స్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 110 వచ్చింది, డిబెంచర్స్ 100, ఇంకొక 10 వచ్చేసరికి సెక్యూరిటీస్ ప్రీమియం అవుతుందా. నెక్స్ట్ ఇష్యూ చేస్తున్నాం ఎట్ పార్ అండ్ రిడీమబుల్ ఎట్ ప్రీమియం. మనం ఇష్యూ వచ్చేసరికి పార్ చేసాం, బట్ రిడెంప్షన్ వచ్చేసరికి ప్రీమియంకి చేయబోతున్నాం మనం. సో మనకు ముందుగానే ప్రీమియంకి మనం ప్రీమియంకి రిడెంప్షన్ చేస్తున్నామంటే చెప్పండి, లాస్ ఆఫ్ ప్రాఫిట్ మనకి. ప్రీమియంకి రిడెంప్షన్ చేస్తున్నాం మనం, లాసే కదా. రిడీమ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టేకెన్ ఏ లోన్ అండి, ఒక లోన్ తీసుకున్నారు. ఎంత అండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh లోన్ తీసుకున్నారు. ఆ 1 lakh రీపే చేసేటప్పుడు ఏంటండి అంటే, రీపే చేసేటప్పుడు యు ఆర్ పేయింగ్ 2 lakhs పే, లైక్ 1,50,000 పే చేస్తున్నారు. లైక్ యు ఆర్ పేయింగ్ ఇట్ లాసే కదా, లాస్లో పే చేస్తున్నట్లే కదా. సో సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏంటి, పార్క్ ఇష్యూ చేసాం, బట్ రిడెంప్షన్ వచ్చేసరికి ప్రీమియంకి రిడెంప్షన్ చేస్తున్నాం. సో దట్స్ వై దట్ ఈస్ ఎ లాస్. సో ఇష్యూ చేసినప్పుడు యూ విల్ గెట్ ద బ్యాంక్ అకౌంట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 100 వచ్చేస్తుందండి, మీకు బ్యాంక్ అకౌంట్ 100 వచ్చింది, బట్ లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ ద డిబెంచర్స్. సో రిడీమబుల్ ప్రీమియంకి ఇష్యూ చేస్తున్నారు కాబట్టి, సో ఒక 10 వచ్చేసరికి ప్రీమియంకి ఇష్యూ చేశారు, సో దట్ ఈస్ ద లాస్, 10 లాస్ వస్తుంది. డిబెంచర్స్ వచ్చేసరికి 100. ఈ లాస్ ఆన్ డిబెంచర్స్ అనేది యూ విల్ కవర్ ఇట్ ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్. 10 అనేది ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. దిస్ ఈజ్ ఎ కేస్ వెన్ రిడెంప్షన్ హ్యాపెన్స్ ఎట్ ప్రీమియం. ఒకవేళ రిడెంప్షన్ ప్రీమియంకి అయితే ఈ ఎంట్రీ రికార్డ్ చేయాలి. ఎలాగండి అంటే, బ్యాంక్ అకౌంట్ కలెక్ట్ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేసాం, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు డిబెంచర్స్ 100 అయిపోయింది. బట్ కాకపోతే మనం ప్రీమియంకి రిడెంప్షన్ చేస్తున్నామని తెలుస్తుంది కదా ఇక్కడ. సో ప్రీమియంకి రిడెంప్షన్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియంని మనం ఇక్కడ లాస్ కింద ట్రీట్ చేయాలి. సో దట్స్ వై లాస్ విల్ బి డెబిటెడ్, లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అనేది డెబిట్ అవుతుంది, అండ్ దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్. ఓకేనా. చూడండి, ఇష్యూ ఎట్ డిస్కౌంట్ అండ్ రిడెంప్షన్ ఎట్ ప్రీమియం. మనం ఇష్యూ చేసేటప్పుడు ఏమో డిస్కౌంట్కి ఇష్యూ చేస్తున్నాం, పేమెంట్ వచ్చేసరికి ప్రీమియంకి చేస్తున్నాం. సో డిస్కౌంట్కి వచ్చేసరికి అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ అవుతుంది, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ డెబిట్ అవుతుంది, బికాస్ యూ ఆర్ గివింగ్ ద డిస్కౌంట్. చూడండి, 90 కలెక్ట్ చేస్తున్నాం, ఒక 10 డిస్కౌంట్ ఇచ్చాం, బట్ పేమెంట్ చేసేటప్పుడు అండి, సో 2 డిబెంచర్స్ అకౌంట్ 100 అయిపోయింది ఇక్కడతో, బట్ పేమెంట్ చేసినప్పుడు ప్రీమియంకి చేస్తున్నారు. సో దట్ ఈస్ ఎ లాస్ కదా. సో లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ ఎంతైతే లాస్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకోండి, 10 ఎక్స్ట్రా పే చేస్తున్నాం మనం, 10 ఎక్స్ట్రా రాసాం ఇక్కడ. సో దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్. అర్థమవుతుందా? అర్థమవుతుందండి? ఎంట్రీస్ అర్థమవుతున్నాయా? సింపుల్ ఎంట్రీస్. ఇష్యూ చేసేటప్పుడు ఏం చేశారు, రిడెంప్షన్ అప్పుడు ఇక్కడ ఏంటంటే మనం కంబైన్డ్ ఎంట్రీ రాస్తున్నాం. ఎందుకంటే అంటే రిడెంప్షన్ అప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం అనేది మనకి ముందుగానే తెలుసు కదా. దట్స్ వై ముందుగానే మనం లాస్ బుక్ చేస్తున్నాం ఇక్కడ. రిడెంప్షన్ అప్పుడు మీరు ప్రీమియంకి ఇష్యూ చేస్తున్నారని తెలిస్తే దట్ ఈస్ ఎ లాస్ కదా, లాస్ అని మీకు తెలుసు కాబట్టి ముందుగానే మనం ఇక్కడ రికార్డ్ చేసేస్తున్నాం, కంబైన్డ్ ఎంట్రీ రికార్డ్ చేసేస్తున్నాం. ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ ఎట్ ప్రీమియం అండ్ రిడెంప్షన్ ఎట్ ప్రీమియం. ఇష్యూ చేయడం కూడా ప్రీమియంకే ఇష్యూ చేస్తాం, రిడెంప్షన్ కూడా ప్రీమియంకే రిడీమ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిబెంచర్స్ అకౌంట్ డెబిట్. బ్యాంక్ అకౌంట్లో 110 కలెక్ట్ చేస్తాం, బికాజ్ వీఆర్ ఇష్యూయింగ్ ఎట్ ప్రీమియంకి ఇష్యూ చేస్తాం కాబట్టి 110 కలెక్ట్ చేస్తాం. డిబెంచర్స్ 100. సో ఆ ప్రీమియం ఏదైతే ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తారో దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. బట్ రిడీమ్ చేసినప్పుడు మళ్ళీ ప్రీమియంకి రిడీమ్ చేశారు కదా, సో దట్ ఈస్ లాస్. రీపే చేసినప్పుడు ప్రీమియంకి మీరు రీపే చేస్తున్నారు కాబట్టి లాస్ అది. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకోండి, దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్. అర్థమైందా? ఎంట్రీస్ అర్థమవుతున్నాయా? ఇష్యూ ఎట్ పార్, రిడీమబుల్ ఎట్ పార్. ఎంట్రీ ఏంటండి? ఇష్యూ ఎట్ పార్, రిడీమబుల్ ఎట్ పార్. బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిబెంచర్స్ అయిపోయింది. పార్క్ అన్నారు కాబట్టి బ్యాంకే వస్తుంది మనకి, డిస్కౌంట్ రాదు, ప్రీమియం రాదు, ఏది రాదు. బ్యాంక్ అకౌంట్ డెబిట్ అయింది, యూ ఆర్ కలెక్టెడ్ ది అమౌంట్. సో డిబెంచర్స్ కాబట్టి డిబెంచర్స్ మనం ఇష్యూ చేసాం కాబట్టి డిబెంచర్స్ క్రెడిట్ అయిపోతుంది. బట్ రిడెంప్షన్ అప్పుడు ఏదైనా ప్రీమియంకి రిడీమ్ చేస్తున్నామా? లేదు కదా. సో రిడెంప్షన్ అప్పుడు మనం ప్రీమియంకి రిడీమ్ చేయట్లేదు కాబట్టి దెర్ ఈస్ నో లాస్ ఎట్ ప్రజెంట్. సో ఎంట్రీ విల్ బి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు డిబెంచర్స్ అకౌంట్. దట్స్ ఇట్. ఇష్యూ ఎట్ పార్,
రిడెంప్షన్ ఎట్ ప్రీమియం, ఇష్యూ ఎట్ పార్, రిడెంప్షన్ ఎట్ ప్రీమియం ఎంట్రీ చెప్పగలరా? ఇష్యూ ఎట్ పార్, రిడెంప్షన్ ఎట్ ప్రీమియం. ఇష్యూ చేశారు, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు డిబెంచర్స్, యాక్చువల్గా అయితే బేసిక్ ఎంట్రీ అది. మనం ఇష్యూ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు డిబెంచర్స్ రాస్తాం. నెక్స్ట్ రిడెంప్షన్ ఎట్ ప్రీమియం, లాస్ వస్తుంది, ఏం రికార్డ్ చేయాలండి? లాస్ ఆన్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ డెబిట్ చేయాలి. క్రెడిట్లో ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ అయిపోతుంది. అదొందా సింపుల్ ఎంట్రీస్. సో ఇక సేమ్ అదే లాజిక్తో మిగతా ఎంట్రీస్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయండి. క్లియర్? ఇంతవరకు అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి, సింకింగ్ ఫండ్ మెథడ్ ఆర్ డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్. సో మనం ముందుగానే ఒక ఫండ్ అనేది క్రియేట్ చేసుకుంటామండి. అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మెచ్యూరిటీ పీరియడ్ విల్ బి ఎస్టిమేటెడ్. సో మనకి ఏంటంటే అంటే ప్రతి పీరియడ్లో కూడా మనం ఏంటంటే అంటే విల్ ఎస్టిమేట్ ద అమౌంట్ రిక్వైర్డ్, ఎంత అమౌంట్ అవసరం రిడెంప్షన్కి, ఎంత అమౌంట్ అవసరం ఏంటనేది క్యాలిక్యులేట్ చేస్తాం. టు ఫెసిలిటేట్ ద రిడెంప్షన్ రిక్వైర్డ్ అమౌంట్ ఎవ్రీ ఇయర్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్. సో మనకేంటంటే అంటే ఎంత అమౌంట్ రిడెంప్షన్ చేయాలి అనేది క్యాలిక్యులేషన్ చేయడానికి సో మనం కొంత అమౌంట్ అనేది ఒక డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. దిస్ అమౌంట్ విల్ బి ఇన్వెస్టెడ్ ఇన్ రెడీలీ రిలైజబుల్ సెక్యూరిటీస్. సో మీ నోట్బుక్లో కొన్ని ఎంట్రీస్ రాయించాను ఒకసారి, నేను ఒక ఆర్డర్లో ఉంటుందండి ఇలా నేర్చుకోండి అని. సో సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ. మనం ఏంటి రిడెంప్షన్ అప్పుడు రిడీమ్ చేయాలి కదా, రిడీమ్ చేయాలంటే యూ రిక్వైర్ ద ఫండ్స్ అవసరం కాబట్టి మనం ముందుగానే ఒక రిడెంప్షన్ రిజర్వ్, ఒక డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ ఒకటి మెయింటైన్ చేస్తాం. ఆ రిజర్వ్ ఏదైతే మెయింటైన్ చేస్తామో ఆ రిజర్వ్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ తర్వాత మనం ఎప్పుడైతే రిడెంప్షన్ చేయాలో అప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ సేల్ చేసి అమౌంట్ అంతా తీసుకొచ్చేస్తాం. గుర్తొస్తున్నాయా? ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వెళ్ళాం మనం. ఫస్ట్ రిడెంప్షన్ రిజర్వ్ క్రియేట్ చేస్తామండి, ఆ తర్వాత దాన్ని ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ సేల్ చేసేస్తాం, ఆ తర్వాత మళ్ళీ రీపే చేసేస్తాం. అలా ఒక ఆర్డర్లో చెప్పుకున్నాం. సో చూడండి అదే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ సేమ్ ఎంట్రీస్ ఇవి. జనరల్ ఎంట్రీస్ ఫర్ ద ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాఫిట్ టు డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్. సో డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్కి ఏదైనా ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పెట్టు డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్. ఫర్ అక్వైరింగ్ డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ ఇన్వెస్ట్మెంట్. సో డిఆర్ఆర్ క్రియేట్ చేశారు కదా, డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్లో నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. లైక్ డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ క్రియేట్ చేసాం, అందులో బ్యాలెన్స్ ఉంది, ఆ బ్యాలెన్స్ అంతా కూడా తీసుకెళ్ళి మనం ఇన్వెస్ట్ చేస్తాం. అర్థమవుతుందా? చెప్పాను ఎగ్జాంపుల్స్ ఏంటండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఫాదర్ ఏంటండి అంటే హీ వాంట్స్ టు లైక్ చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషన్ కోసం కొంత అమౌంట్ దాచిపెడదాం అనుకున్నారు. ఫ్యూచర్ ఒక 10 yearsకి తర్వాత యూజ్ అవుతుందని దాచిపెడదాం అనుకున్నారు. సో జస్ట్ ఆ అమౌంట్ అంతా కూడా ఇంట్లోనే ఉంచుకోవడం వల్ల యూజ్ ఏమైనా ఉందా? లేదు కదా. అదే అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఇయర్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎక్కడన్నా, 10 years తర్వాత ఆ అమౌంట్తో పాటు ఎక్స్ట్రా అమౌంట్ కూడా వస్తుందా లేదా? సేమ్ డిబెంచర్స్లో కూడా సింకింగ్ ఫండ్ మెథడ్లో అదే జరుగుతుంది. ఏంటి, మీరు ఒక అమౌంట్ ఒక ఫండ్ క్రియేట్ చేసి అందులో అమౌంట్ దాచిపెడుతూ ఉంటారు. ఒక పర్టికులర్ టైం పీరియడ్ తర్వాత లైక్ ఆ ఫండ్స్ అన్ని ఏవైతే మీరు మెయింటైన్ చేస్తారో అవన్నీ మీరు ఇన్వెస్ట్ చేస్తారు ఒక కంపెనీస్లో. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీరు రిడెంప్షన్ చేయాలో అప్పుడు ఆ అమౌంట్ అంతా మీరు మళ్ళీ కలెక్ట్ చేసుకుంటారు. అంటే విల్ గెట్ ద హయ్యర్ రిటర్న్స్, ఎక్కువ అమౌంట్ అనేది కలెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో సేమ్ ఇదే ఇక్కడ సేమ్ అండి. సో ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంట్రీ ఏంటి, డిఆర్ఎఫ్ డిబెంచర్ రిడెంప్షన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ డెబిట్, ఇన్వెస్ట్మెంట్ అసెట్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ డెబిట్ చేసాం, టు బ్యాంక్ అకౌంట్ పేమెంట్ చేసాం కాబట్టి. రిసిప్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ డిఎఫ్ఆర్ ఇన్వెస్ట్మెంట్. సో మనకి ఇంట్రెస్ట్ వస్తుందండి. ఇంట్రెస్ట్ వస్తే ఏంటి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. ఫర్ ట్రాన్స్ఫరింగ్ ద ఇంట్రెస్ట్ టు ద డిఆర్ఆర్. సో ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే వస్తుందో అది కూడా డిఆర్ఆర్కి పంపించాలి. సో ఆ తర్వాత మళ్ళీ ఆ డిఆర్ఆర్ బ్యాలెన్స్ అంతా కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాం. అవుతుందా? సో డిఆర్ఆర్కి ఇన్వెస్ట్మెంట్ పంపిస్తున్నాం, లైక్ ఇంట్రెస్ట్ పంపిస్తున్నాం అండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ అకౌంట్. సో ఇక్కడ ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు డిఆర్ఆర్కి ఇంట్రెస్ట్ పంపించేసాం. ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ప్రాఫిట్ టు ద డిఆర్ఆర్కి ప్రాఫిట్ పంపించేస్తున్నారు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ అకౌంట్. ఫర్ అక్వైరింగ్ డిఆర్ఆర్ ఇన్వెస్ట్మెంట్ ట్రాన్స్ఫర్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ డిఆర్ఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్ డిఆర్ఎఫ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో సేమ్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ సెకండ్ ఇయర్కి వచ్చాం మనం. సెకండ్ ఇయర్లో లైక్ వీఆర్ మేకింగ్ ద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంట్రీ ఏంటి, సేమ్ డిఆర్ఎఫ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో ఇన్వెస్ట్మెంట్ సేల్ చేస్తున్నాం ఇంకెందుకంటే అంటే రిడెంప్షన్ టైం వచ్చేసింది. సో ఇన్వెస్ట్మెంట్ సేల్ చేయాలంటే ఎంట్రీ ఏమొస్తుంది, బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. సో
సో డిఆర్ఆర్ ఏదైనా మెయింటైన్ చేస్తే డిఆర్ఆర్ అకౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. సో సేల్ ఆఫ్ డిఆర్ఎఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎట్ లాస్. సో ఒకవేళ లాస్కి కనుక సెల్ చేసాం అనుకోండి, మనకి ఎంట్రీ ఏమొస్తుంది, బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిఆర్ఆర్ అకౌంట్ డెబిట్ అవుతుంది. సో టు డిఆర్ఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ బికాస్ డిఆర్ఆర్లో లాస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది అడ్జస్ట్ చేసేయాలి మనం. దట్ ఈస్ ఎ రిజర్వ్ అకౌంట్ కాబట్టి సో అక్కడ మనకి లాస్ వస్తుందో ప్రాఫిట్ వస్తుందో మనం అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. టోటల్ అమౌంట్ డ్యూ టు ద డిబెంచర్ హోల్డర్స్. సో ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ టు డిబెంచర్ హోల్డర్స్ అకౌంట్. రిడెంప్షన్ చేస్తాం, రిడెంప్షన్ అప్పుడు ఎంట్రీ ఏంటండి, డిబెంచర్ హోల్డర్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో వీఆర్ పేయింగ్ టు ద డిబెంచర్ హోల్డర్స్, పేమెంట్ ఇచ్చేస్తున్నాం వీళ్ళకి. సో పేమెంట్ ఇచ్చేటప్పుడు ఎంట్రీ ఏంటని అంటే డిబెంచర్ హోల్డర్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ డిఆర్ఆర్ టు ద జనరల్ రిజర్వ్. సో బ్యాలెన్స్ ఇన్ జిఆర్ఆర్ బ్యాలెన్స్ జనరల్ రిజర్వ్, లైక్ జిఆర్ఆర్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో జిఆర్ఆర్ టు ద ఇంకా ఏదైనా డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ ఏదైనా బ్యాలెన్స్ ఉంటే దట్ నీడ్స్ టు బి ట్రాన్స్ఫర్ టు ద జనరల్ రిజర్వ్. దట్స్ ఇట్ అండి. దీస్ ఆర్ ఆల్ ద ఎంట్రీస్ ఫర్ మెయింటైనింగ్ ద డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ ఫండ్. ఒకవేళ డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ ఫండ్ మెయింటైన్ చేస్తే ఏంటి, సింపుల్ అండి. ఇది డిఆర్ఆర్ మెయింటైన్ చేస్తాం. కొంత ఫండ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, ఇందులో అమౌంట్ ఉన్నాయి చూడండి, దీస్ ఆర్ ఫండ్స్. ఈ ఫండ్స్ని మనం ఏం చేస్తున్నామండి అంటే వీఆర్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్లో ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ అంతా కంబైన్ చేసి మళ్ళీ డిఆర్ఆర్ చేసేసి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం మనం. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ ద ప్రాసెస్ హ్యాపెనింగ్ హియర్. నెక్స్ట్ రిడెంప్షన్ మనకి టోటల్గా లైక్ ఏంటంటే అంటే డిఫరెంట్ టైప్స్లో ఉంటుందండి రిడెంప్షన్. సో అందులో ఒక టైప్ ఏంటంటే అంటే పర్చేజ్ ఆఫ్ ఓన్ డిబెంచర్స్. మనం ఓన్ డిబెంచర్స్ని మనమే పర్చేజ్ చేస్తున్నాం బికాస్ వీ హ్యావ్ ఫండ్స్ అవైలబుల్, మన దగ్గర ఫండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో దట్స్ వై వీ వాంట్ టు లైక్ ఏంటంటే అంటే పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాం ఓన్ డిబెంచర్స్ని. Profit or loss on cancellation of the debentures should be transferred to the sinking fund account. A company can reissue their own debentures which were earlier purchased by the company. Profit or loss on reissue of own debentures should be transferred to the profit and loss account. Interest on own debentures shall be transferred to the sinking fund account. So చెప్పాను కదా, లైక్ సేమ్ సింకింగ్ ఫండ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం మనం ఇంట్రెస్ట్ ఏదైనా వస్తే. అదర్వైజ్ మనకి ఏంటంటే ఇష్యూ ఏదైనా చేస్తాం, న్యూ ఓన్ డిబెంచర్స్ ఏదైనా ఇష్యూ చేస్తామంటే దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. చూడండి, ఓన్ డిబెంచర్స్ పర్చేజ్ చేసాం, ఎంట్రీ ఏంటి, ఓన్ డిబెంచర్స్ పర్చేజ్ చేసాం అంటే మనకి డిబెంచర్స్ వస్తున్నాయా. సో ఓన్ డిబెంచర్స్ పర్చేజ్ చేసాం కాబట్టి సో ఓన్ డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఓన్ డిబెంచర్స్ క్యాన్సిల్ చేసేయాలి ఇప్పుడు. సో ఓన్ డిబెంచర్స్ క్యాన్సిల్ చేయాలంటే సో ఓన్ డిబెంచర్స్ డెబిట్ అయింది కాబట్టి ఓన్ డిబెంచర్స్ క్యాన్సిల్ చేసేసి డిబెంచర్ అకౌంట్ అనేది డెబిట్ చేస్తున్నాం. ప్రాఫిట్ అని క్యాన్సిలేషన్. సో ప్రాఫిట్ ఏదైనా వస్తే సింకింగ్ ఫండ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి, లాస్ ఏదైనా వస్తే సింకింగ్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయండి. రీఇష్యూ ఆఫ్ ఓన్ డిబెంచర్స్. సో ఓన్ డిబెంచర్స్ని మళ్ళీ రీఇష్యూ చేస్తున్నాం. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఓన్ డిబెంచర్స్ అకౌంట్. ప్రాఫిట్ ఆన్ రీఇష్యూ ఓన్ డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. లాస్ వస్తే పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ ఓన్ డిబెంచర్స్. ఇంట్రెస్ట్ ఆన్ ఓన్ డిబెంచర్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సింకింగ్ ఫండ్. సో సింపుల్ థింగ్స్ ఏనండి ఇవన్నీ కూడా. చూడండి, టోటల్గా ఈ చాప్టర్ మనం ఏం నేర్చుకున్నామండి అంటే రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ రిలేటెడ్గా ఎన్ని టైప్స్ ఆఫ్ డిబెంచర్స్ ఉంటాయి, ఓకేనా. సో రిడీమబుల్ అని, ఇర్రిడీమబుల్ అని, మనకి ఇంకా ఏంటంటే కన్వర్టబుల్ డిబెంచర్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిబెంచర్స్ గురించి డిస్కస్ చేసాం. అకౌంటింగ్ ట్రీట్మెంట్ వచ్చేసరికి ఎట్ పార్ను ఇష్యూ చేసి ప్రీమియంను రిడెంప్షన్ చేస్తే ఎలాగా, ఎట్ పార్ను ఇష్యూ చేసి ఎట్ పార్ను రిడెంప్షన్ చేస్తే ఎలాగా, సో ఎట్ ప్రీమియంను ఇష్యూ చేసి ఎట్ ప్రీమియంను రిడెంప్షన్ చేస్తే ఎలాగా, ఇలా డిఫరెంట్ కేసెస్లో మనం జర్నల్ ఎంట్రీస్ నేర్చుకుంటూ వెళ్ళాం, ఓకేనా. ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ సింకింగ్ ఫండ్ మెథడ్. దీన్నే డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ ఫండ్ అకౌంట్ ఫండ్ మెథడ్ అని కూడా చెప్తాం మనం. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటో ఆల్రెడీ చెప్పానండి.
ఒక ఫండ్ ఉంటుంది, ఆ ఫండ్లో బ్యాలెన్స్ అంతా కూడా తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు. అందులో వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అంతా మళ్ళీ ఫండ్కి యాడ్ చేస్తారు. సో ఆ టోటల్ ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ నుంచి టోటల్ పేమెంట్స్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇదంతా ప్రాసెస్, ఆ ప్రాసెస్ ఇదంతా కూడా జనరల్ ఎంట్రీస్. ఓకేనా? చూడండి కాన్సెప్ట్ క్యాప్సూల్ ఒకసారి చదవండి. కాన్సెప్ట్ క్యాప్సూల్ చదవండి ఒకసారి. డౌట్ ఉంటే అడగండి, అందులో మీరు ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి డౌట్ ఉంటే. ఓకే, ప్రాబ్లం చూసారండి? డౌట్స్ ఉన్నాయేమన్నా? ఓకే, సింపుల్, ట్రై చేయండి, ఈజీగానే అయిపోతాయి. చాలా బేసిక్ ఎంట్రీస్ అండి. సో బేసిక్ మనం ఏదైతే లైక్ ఎంట్రీస్ ఆల్రెడీ డిస్కస్ చేసామో యాజ్ ఇట్ ఈజ్ అదే కాన్సెప్ట్. సో మనం డిస్కస్ లైక్ ఏంటంటే జస్ట్ ఎంట్రీస్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నారంటే యూ కెన్ ఈజీలీ డూ దట్. చాప్టర్స్లో ఏమీ లేదు, జస్ట్ ఎంట్రీస్ అంతే. మీరు ఎంట్రీస్ నేర్చుకున్నారంటే చాప్టర్స్ అని చేయగలరు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూడండి, లాస్ట్ ఇన్ దిస్ టాపిక్, లాస్ట్ చాప్టర్ ఇన్ దిస్ టాపిక్ ఈజ్ ఈసాప్, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్. ఓకేనా? ఐ థింక్ ఈ చాప్టర్ మనకి నోట్బుక్లో రికార్డ్ చేస్తారు. సో నేను రాయించాను, గుర్తుందా? ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్. ఈసాప్ ఈజ్ ఏ షేర్ బేస్డ్ పేమెంట్ టు ఎంప్లాయీస్. సో కొంత షేర్ బేస్డ్ పేమెంట్ అనేది, సో అంటే వీళ్ళకి ఏంటంటే అంటే
కొంత అమౌంట్ అనేది మనం ఏంటంటే అంటే ఎంప్లాయీస్కి ఇస్తూ ఉంటాం, లైక్ కొన్ని షేర్స్ ఇస్తాం, మనం కొన్ని ఆప్షన్స్ ఇస్తాం, బట్ కాకపోతే కొన్ని కండిషన్స్ కూడా ప్లేస్ చేస్తాం. ఆ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత దే విల్ గెట్ ద షేర్స్. ఓకేనా? సో లైక్ ఇన్సెంటివ్ స్కీమ్ అనుకోవచ్చు, లేకపోతే రైట్ బట్ నో ఆబ్లిగేషన్. సో ఒక రైట్ వస్తుంది కానీ కంపల్సరీ అయితే కాదండి, కంపల్సరీగా మీరు షేర్స్ తీసుకోవాలని లేదు. సో దట్ ఈజ్ యువర్ చాయిస్. ఓకేనా? కండిషన్స్ చూడండి, మనం టోటల్గా ఎంప్లాయీస్ మీద 2 టైప్స్ ఆఫ్ కండిషన్స్ ప్లేస్ చేయొచ్చు. ఒకటి రిలేటెడ్ టు ద సర్వీస్, ఇంకోటి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ కూడా మనం కండిషన్స్ పెట్టచ్చు. సర్వీస్ రిలేటెడ్గా అంటే ఏంటండి? సర్వీస్ రిలేటెడ్గా అంటే సింపుల్గా చూడండి, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్ అంటే మనం కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నాం వాళ్ళకి, అంటే నథింగ్ బట్ షేర్స్ అవి కూడా, బట్ కాకపోతే ఇప్పుడు కన్వర్ట్ అవ్వవు, అవి కొంత టైం పీరియడ్ చెప్తాం మనం, ఆ టైం పీరియడ్ తర్వాత అవి కన్వర్ట్ అవుతూ ఉంటాయి. అవుతుందా? సో దట్స్ వై మనకి ఇక్కడ ఏంటంటే అంటే కండిషన్స్లో 2 టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. ఒకటి సర్వీస్ రిలేటెడ్గా ఉంటుంది, ఇంకోటి పర్ఫార్మెన్స్ రిలేటెడ్గా ఉంటుంది. సర్వీస్ రిలేటెడ్గా బి ఎంప్లాయీ ఫర్ ఏ సర్టెన్ పీరియడ్ అంటే మనం ముందుగానే చెప్తాం, ఒక కంపల్సరీగా మీరు 3 years కంటిన్యూస్గా మా ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తే యూ విల్ గెట్ దీస్ షేర్స్, ఈ షేర్స్ మీకు ఇచ్చేస్తాం, ఒక 10,000 షేర్స్ మీకు ఇస్తామని చెప్తాం. అంటే సర్వీస్ కండిషన్ అది, కంపల్సరీగా 3 years ఏంటి ఆర్గనైజేషన్లో ఉండాలి. అవుతుందా? దిస్ ఈస్ సర్వీస్ కండిషన్. అదే పర్ఫార్మెన్స్ కండిషన్ అయితే కంటిన్యూస్గా 3 yearsలో 10% కంటే ఎక్కువగా ప్రాఫిట్ తీసుకొచ్చారంటే యూ విల్ గెట్ ద ఆప్షన్స్, యూ విల్ గెట్ ద షేర్స్. సో అలా లైక్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు, లేదు అంటే సర్వీస్ని బేస్ చేసుకొని కూడా కండిషన్స్ అనేది ఉండొచ్చు. అర్థమవుతుందా? సో కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యాయనుకోండి, ఎంప్లాయీస్ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ది ఈసాప్. కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయితే ఎంప్లాయీస్కి మనం ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్ అనేది ఇచ్చేస్తాం. సో వాటిలోనే మనకి ఇవన్నీ టర్మినాలజీ అండి. ఎక్సర్సైజ్డ్ అంటాం, నాట్ ఎక్సర్సైజ్డ్ అంటాం. ఎక్సర్సైజ్డ్ అంటే దే బాట్ ద షేర్స్, మనం ఏదైతే ఆప్షన్స్ ఇచ్చామో ఆ ఆప్షన్స్ అన్ని కూడా వాళ్ళు బై చేశారు. నాట్ ఎక్సర్సైజ్డ్ అంటే మనం ఏదైతే ఆప్షన్స్ ఇచ్చామో ఆ ఆప్షన్స్ని వాళ్ళు పర్చేస్ చేయలేదు. సో ఎక్సర్సైజ్ చేశారనుకోండి ఈసాప్ అంటాం, ఒకవేళ ఎక్సర్సైజ్ చేయలేకపోతే ల్యాబ్స్ అయ్యాయి అంటాం, అంతే సింపుల్. ఇవన్నీ టర్మినాలజీ. సో టైం లైన్ చూడండి, ఈసాప్ టైం లైన్, దిస్ ఈజ్ అన్ ఈసాప్ టైం లైన్. సో ఈసాప్ టైం లైన్లో 1/4/2020 ఏమని రాసామండి, దట్ ఈస్ ద గ్రాండ్ డేట్. సో టర్మినాలజీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ చాప్టర్. గ్రాండ్ డేట్ అంటే డేట్ ఎట్ విచ్ ఈసాప్ ఈజ్ ఆఫర్డ్. మనం ఈసాప్ అనేది ఏ డేట్ను ఆఫర్ చేసాం అనే దాన్ని మనం గ్రాండ్ డేట్ అంటాం. ఆ తర్వాత మనం ఒక కండిషన్స్ ప్లేస్ చేసాం, ఒక 3 కండిషన్స్ ప్లేస్ చేసాం. ఆ 3 కండిషన్స్ ఏంటంటే ఒక కండిషన్ ప్లేస్ చేసాం ఏంటంటే అంటే 3 years ఆర్గనైజేషన్లోనే ఉండాలి. ఆ 3 years ఏదైతే కండిషన్ పెట్టామో దాన్ని మనం వెస్టింగ్ పీరియడ్ అంటాం. దట్ విల్ బి కాల్డ్ యాజ్ వెస్టింగ్ పీరియడ్. ఓకేనా? ఆ తర్వాత వెస్టింగ్ అంటే నథింగ్ బట్ కండిషన్స్ అన్ని ఎలిజిబుల్ అవుతున్నాయి లేదని చెక్ చేయడం. ఎక్సర్సైజ్ ప్రైస్ అంటే కన్సెషనల్ ప్రైస్ ఎట్ విచ్ ఈసాప్ ఈజ్ ఆఫర్డ్. సో మనం ఈసాప్ అనేది ఏ ప్రైస్కి ఆఫర్ చేసాం, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో 100 రూపీస్కి ట్రేడ్ అవుతుంది పర్ షేర్ ప్రైస్, బట్ మనం మాత్రం 35 రూపీస్కి వేస్తున్నాం లేదా 40 రూపీస్కి వేస్తున్నాం. సో దాన్నే మనం ఎక్సర్సైజ్ ప్రైస్ అంటాం. అంటే ఏ ప్రైస్కి మనం షేర్స్ అనేది పబ్లిక్ లైక్ ఎంప్లాయీస్కి ఆఫర్ చేస్తున్నాం, దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎక్సర్సైజ్ ప్రైస్. సో హియర్ వాల్యూ ఆఫ్ ఆప్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే వీ హ్యావ్ 2 మెథడ్స్ అండి. ఫేర్ వాల్యూ ఆఫ్ ఎన్ ఆప్షన్. సో మీకు డైరెక్ట్గా ఫేర్ వాల్యూ ఇచ్చారంటే యూ కెన్ డైరెక్ట్లీ టేక్ ద ఫేర్ వాల్యూ. ఒకవేళ ఫేర్ వాల్యూ ఇవ్వలేదు, లైక్ ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంట్రెన్సిక్ వాల్యూ ఎలా వస్తుందండి అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ ఎక్సర్సైజ్ ప్రైస్ చేశారంటే యూ విల్ గెట్ ద ఇంట్రెన్సిక్ వాల్యూ. ఓకేనా? అకౌంటింగ్ ట్రీట్మెంట్ చూడండి. ఇయర్ వన్లో ఫస్ట్ విల్ రికార్డ్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పెన్స్ కింద రికార్డ్ చేస్తాం. ఎక్స్పెన్స్ కింద రికార్డ్ చేయాలంటే ఎంట్రీ ఏంటి, ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ పెట్టు, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ అవుట్ స్టాండింగ్ అకౌంట్. ఓకేనా? దిస్ ఈజ్ లైక్ ఫస్ట్ ఎంట్రీ, లైక్ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ పెట్టు, అవుట్ స్టాండింగ్ అకౌంట్. ఓకేనా? మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా రాసాం. వేజెస్ అవుట్ స్టాండింగ్ అంటే ఎలా రాస్తాం ఏంటనేది. ఓకేనా? ఎక్స్పెన్స్ అకౌంట్ పెట్టు, వేజెస్ అవుట్ స్టాండింగ్ అకౌంట్ ఇలా రాసామండి. సేమ్ ఇక్కడ మనకి ఏంటంటే ఎంప్లాయీ అని చేస్తున్నాం అంతే. ఇక్కడ ఎంప్లాయీ కమిషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ పెట్టు, ఈసాప్ అవుట్ స్టాండింగ్ అకౌంట్. ఓకేనా? సో సెకండ్ వన్ P&L అకౌంట్ పెట్టు, ఎంప్లాయీ కాంపన్సేషన్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే మనం ఎక్స్పెన్స్ లైక్ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ నామినల్ అకౌంట్ ఉందో ఆ నామినల్ అకౌంట్ క్లోజ్ చేయాలి కాబట్టి ట్రాన్స్ఫర్ టు ద P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సేమ్ ఎంట్రీస్ ఫర్ ఇయర్ 2 అండ్ ఇయర్ 3. సో లాస్ట్ ఎంట్రీ చూడండి, లాస్ట్ ఎంట్రీలో మనకి ఏంటండి దే విల్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్.
ఆప్షన్ని ఎక్సైజ్ చేశారనుకోండి, మనం అమౌంట్ కలెక్ట్ అవుతుంది మనకి. సో అమౌంట్ కలెక్ట్ అయితే ఎంట్రీ ఏంటి, బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్, బ్యాంక్ అకౌంట్ మనం కలెక్ట్ చేస్తున్నాం. అలాగే ఈసబ్ అవుట్ స్టాండింగ్ అకౌంట్లో ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ అంతా కూడా ఇక్కడ వస్తుంది. 2 షేర్ క్యాపిటల్, 2 సెక్యూరిటీస్ ప్రీమియం ఉంటే సెక్యూరిటీస్ ప్రీమియం. అర్థవుతుందా? దిస్ ఈజ్ ద ఈసాప్. ఈసాప్లో ఇన్ కేసు మనకి ఏంటంటే అంటే షేర్స్ కనుక సబ్స్క్రైబ్ అవుతాయంటే ఏం చేయాలనేదండి. ల్యాబ్స్ అయిపోయాయి. ల్యాబ్స్ అయితే ఈసాప్ అవుట్ స్టాండింగ్ అకౌంట్ డెబిట్ టు జనరల్ రిజర్వ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. సో ఇప్పుడు ఈ ఎంట్రీ పాస్ చేయాలంటే ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు ఈసాప్ అవుట్ స్టాండింగ్ రాయాలన్నా, లేదా పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ రాయాలన్నా హౌ టు క్యాలిక్యులేట్, ఫార్ములా కావాలి కదా. ఆ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇక్కడ ఏంటంటే అంటే వీ హ్యావ్ ఫార్ములా లైక్ ఎగ్జిస్టింగ్ ఈసాప్ ఇంటూ వాల్యూ ఆఫ్ ఆప్షన్, ఇంటూ ల్యాప్స్డ్ వెస్టింగ్ పీరియడ్ డివైడెడ్ బై ద టోటల్ వెస్టింగ్ పీరియడ్. టోటల్ వెస్టింగ్ పీరియడ్ ఎంత, సో అందులో ల్యాప్స్ అయింది ఎంత, రెండింటి కూడా క్యాలిక్యులేట్ చేసి లెస్ టోటల్ ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ రికార్డెడ్ ఇన్ పిఎన్ఎల్. సో ఆల్రెడీ పిఎన్ఎల్లో ఏదైతే ఆల్రెడీ రికార్డ్ చేశారో అది లెస్ చేసిన తర్వాత మిగతా ఎక్స్పెన్స్ ఏదైతే వస్తుందో అదంతా కూడా మనం ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అవునా? సో టోటల్గా మనకి ఏంటంటే అంటే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్ అంటే నథింగ్ బట్ కొన్ని ఆప్షన్స్ అనేది మనం ఎంప్లాయీస్ క్రియేట్ చేస్తున్నాం. ఆ ఆప్షన్స్ అనేది ఏంటంటే అంటే దెర్ మే బీ కండిషన్స్, సర్వీస్ రిలేటెడ్గా అయినా ఉండొచ్చు, లేకపోతే పర్ఫార్మెన్స్ రిలేటెడ్గా కూడా కండిషన్స్ ఉండొచ్చు. సో సర్వీస్ అండ్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ కండిషన్స్ ఉన్నాయని చెప్తున్నామండి. సో అకౌంటింగ్ ట్రీట్మెంట్ వచ్చేసరికి సో చూడండి ఎగ్జిస్టింగ్ ఈసాప్. సో మనకి ఏంటంటే అంటే ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేయాలంటే మనకి ఎగ్జిస్టింగ్ ఈసాప్ ఏదైనా ఉంటే ఎగ్జిస్టింగ్ ఈసాప్ తీసుకుంటాం. సో దానికి వాల్యూ ఆఫ్ ఆప్షన్ క్యాలిక్యులేట్ చేస్తాం. వాల్యూ ఆఫ్ ఆప్షన్ ఎలా వస్తుంది, సో మనం ఆల్రెడీ చెక్ చేసాం. వాల్యూ ఆఫ్ ఆప్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి ఫేర్ వాల్యూ ఇస్తే ఫేర్ వాల్యూ తీసుకుంటాం, లేదు అంటే ఇంట్రెన్సిక్ వాల్యూ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం. సో వాల్యూ ఆఫ్ ఆప్షన్ తీసుకుంటాం ఇంటూ ల్యాప్స్డ్ వెస్టింగ్ పీరియడ్. అంటే ఇప్పటి వరకు మనకి ఎంత పీరియడ్ కంప్లీట్ అయిపోయింది, 1 ఇయర్ కంప్లీట్ అయితే 1, 2 ఇయర్స్ కంప్లీట్ అయితే 2, 3 ఇయర్స్ కంప్లీట్ అయితే 3. డినామినేటర్లో టోటల్ వెస్టింగ్ పీరియడ్ 3 ఇయర్సా 4 ఇయర్సా సంథింగ్ రికార్డ్ చేస్తాం. సో ఇలా చేసామంటే యూ విల్ గెట్ ద కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ వస్తుంది. సో కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ని బేస్ చేసుకొని చూడండి. అండ్ ఈసాప్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ విచ్ ఎంప్లాయీస్ కెన్ పర్చేస్ కంపెనీ షేర్స్ ఎట్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్. దీస్ షేర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఏ స్వెట్ ఈక్విటీ షేర్స్. వీటిని మనం స్వెట్ ఈక్విటీ షేర్స్ అని కూడా చెప్తాం. స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటే నథింగ్ బట్ ఎంప్లాయీస్ యొక్క టెక్నికల్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏదైతే గుడ్ విల్ ప్రొవైడ్ చేశారో దాన్ని బేస్ చేసుకొని మనం కొన్ని షేర్స్ ఇష్యూ చేస్తాం. వాటిని మనం స్వెట్ ఈక్విటీ షేర్స్ అని చెప్తాం. హౌ ఈస్ దిస్ డిఫరెంట్ టు ఈసాప్? ఈసాప్కి ఎలా డిఫరెంట్గా ఉంటుందో చూడండి. నో కండిషన్స్ లైక్ సర్వీస్ ఆర్ పర్ఫార్మెన్స్. సో ఎలాంటి కండిషన్స్ కూడా అవసరం లేదండి మనకి ఇక్కడ. నో కండిషన్స్ లైక్ సర్వీస్ ఆర్ పర్ఫార్మెన్స్. సో దిస్ ఈజ్ ఎంప్లాయీ స్టాక్ ప్లాన్స్ ఇవి. సో ఎంప్లాయీ స్టాక్ ప్లాన్స్లో సర్వీస్ కానీ పర్ఫార్మెన్స్ కండిషన్స్ కానీ ఏమీ ఉండవండి. మనకి స్టాక్ ప్లాన్స్లో ఏంటంటే ఆర్ ఆఫర్డ్ అండ్ ఎక్సర్సైజ్డ్ ఇన్ ద సేమ్ ఇయర్లో ఆఫర్ చేస్తాం, సేమ్ ఇయర్లో ఎక్సెస్ కూడా అయిపోతుంది. అదే మనకి ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్ అనుకోండి, మనం ఇవాళ ఆఫర్ చేస్తే గ్రాండ్ డేట్ని ఆఫర్ చేస్తే 3 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఏంటంటే ఎక్సెస్ చేస్తారు. బట్ ఇక్కడ మనకి ఎంప్లాయీ స్టాక్ ప్లాన్స్లో ఏంటంటే అంటే ఏ ఇయర్లో అయితే ఆఫర్ చేస్తున్నామో అదే ఇయర్లో ఎక్సెస్ కూడా అయిపోతుంది. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది పాస్ట్ వెస్టింగ్ కండిషన్స్ కెనాట్ సెల్ దోస్ షేర్స్ ఫర్ ద సర్టెన్ పీరియడ్. సో ఎగ్జిస్టింగ్ ఆఫ్ ది పోస్ట్ వెస్టింగ్ కండిషన్స్. కొన్ని పోస్ట్ వెస్టింగ్ కండిషన్స్ ఉంటాయి. అంటే మీరు ఏదైతే షేర్స్ వచ్చాయో ఆ షేర్స్ని కొన్ని ఇయర్స్ వరకు కూడా సేల్ చేయకూడదని కండిషన్స్ పెడుతూ ఉంటారు. షేర్స్ ఫర్ దట్ పీరియడ్ విల్ బి నాన్ లిక్విడ్ అసెట్స్. సో వాల్యూ ఆఫ్ ఆప్షన్ ఫస్ట్ ప్రియారిటీ మనం ఫేర్ వాల్యూకి ఇవ్వాలి, లేదు అంటే ఇది లైక్ మార్కెట్ వాల్యూ మైనస్ ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలని చెప్పానండి. అకౌంటింగ్ ట్రీట్మెంట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్. టు ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ డెబిట్ అయింది. టు షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్.
P&L అకౌంట్ డెబిట్ టు ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్. దట్స్ ఇట్ అండి. వీళ్ళు ఎక్సెస్ చేస్తుంటే సింపుల్ డైరెక్ట్ ఎంట్రీ మనకి ఇంకా బ్యాంక్ అకౌంట్ డెబిట్ అవుతుంది, ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ అవుతుంది, వాల్యూ ఆఫ్ ఆప్షన్ టు షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీస్ ప్రీమియం. సో అలాగే మనం ఇక్కడ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ ఏదైతే రికార్డ్ చేస్తామో దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద P&L అకౌంట్. నామినల్ అకౌంట్ కాబట్టి P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా? సింపుల్ థింగ్స్ అండి. లైక్ నీడ్ టు నో ద ఫార్ములా, దట్స్ ఇట్. ఈ ఫార్ములా ఇంపార్టెంట్. ఎగ్జిస్టింగ్ ఈసాప్ ఎంత అండ్ వాల్యూ ఆఫ్ ఆప్షన్ మల్టిప్లైడ్ విత్ ల్యాప్స్డ్ వెస్టింగ్ పీరియడ్ డివైడెడ్ బై ద టోటల్ వెస్టింగ్ పీరియడ్ చేశారంటే యూ విల్ గెట్ ద ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్సెస్. ఓకే. డౌట్స్ ఉన్నాయండి ఇందులో? క్లియర్ అవుతున్నాయా? చూడండి. shown for future completed underwriting bonus right, redemption of preferences, redemption of the debentures, buyback అయిపోయింది, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్ కూడా అయిపోయింది. సో ద థింగ్స్ వీ హ్యావ్ లెఫ్ట్ ఈస్ షెడ్యూల్ 3 ఉందండి అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ అదర్ స్పెషల్ ఎంటిటీస్ అండ్ ఇండియాస్లో ఉన్నాయి. జస్ట్ బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ చూడండి, సింపుల్గా అయిపోతుంది. బ్యాలెన్స్ షీట్ చూడండి, షెడ్యూల్ 3 కోడ్స్ గుర్తున్నాయండి మీకు? కోడ్స్ గుర్తున్నాయా? బ్యాలెన్స్ షీట్లో షెడ్యూల్ 3లో మనం బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేస్తాం? చూడండి, బ్యాలెన్స్ షీట్లో ఈక్విటీ అండ్ లైబిలిటీస్, షేర్ హోల్డర్స్ ఫండ్స్, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ ఇన్ సర్ప్లస్, మనీ రిసీవ్డ్ అగైన్స్ ద షేర్ వారెంట్స్, షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్ అలాట్మెంట్, నాన్ కరెంట్ లైబిలిటీస్. సో నాన్ కరెంట్ లైబిలిటీస్లో వీ హ్యావ్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఉన్నాయి మనకి, అలాగే డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ, అలాగే అదర్ లాంగ్ టర్మ్ లైబిలిటీస్ అండ్ లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రికార్డ్ చేసామండి. కరెంట్ లైబిలిటీస్లో ఇక్కడ లాంగ్ టర్మ్ వచ్చింది కదా, ఇక్కడ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ వస్తుంది, ట్రేడ్ పేయబుల్స్ వస్తుంది, అదర్ కరెంట్ లైబిలిటీస్ వస్తుంది అండ్ షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ వస్తాయి. అసెట్స్లో వచ్చేసరికి లైక్ ఫిక్స్డ్ అసెట్స్, టాంజిబుల్, ఇంటాంజిబుల్, క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇంటాంజిబుల్ అసెట్స్ అండ్ ద డెవలప్మెంట్, నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్, DTA, లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, అదర్ నాన్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్లో కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెంటరీస్, ట్రేడ్ రిసీవబుల్స్, క్యాష్ అండ్ క్యాష్ బ్యాలెన్స్ ఈక్వలెంట్స్, షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, అదర్ కరెంట్ అసెట్స్. సేమ్ లైక్ రెవెన్యూ అకౌంట్లో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ తీసుకున్నాం, అదర్ ఇన్కమ్ తీసుకున్నాం, టోటల్ రెవెన్యూ వస్తుంది. అందులో నుంచి ఏంటండి కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్జ్యూమర్ లెస్ చేసాం, స్టాక్ ఇన్ ట్రేడ్, నెక్స్ట్ మనం స్టాక్ ఇన్ ట్రేడ్ ఏదైతుందో అది లెస్ చేయాలి, చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ ఆఫ్ ద ఫినిష్డ్ గుడ్స్ ఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ స్టాక్ ఇన్ ట్రేడ్, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, ఫైనాన్స్ కాస్ట్, డెప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్. అవి సింపుల్ థింగ్స్ అండి, ఇవన్నీ కూడా ఫార్మేటింగ్ అంతే. దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ రిగార్డింగ్ ద ఫార్మేటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. లైక్ షెడ్యూల్ 3 బ్యాలెన్స్ షీట్లో ఫార్మేట్ మనకి లైక్ వీ హ్యావ్ ద కోడ్స్ ఉన్నాయి, మనం యాసిస్గా కోడ్స్ ఫాలో అవ్వండి, లైక్ ఇట్ విల్ బి గుర్తుంటుంది. అండ్ అలాగే లైక్ ఇన్కమ్ స్టేట్మెంట్, సింపుల్ థింగ్, ఇన్కమ్స్ తీసుకున్నాం, అందులో కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్, స్టాక్ ఇన్ ట్రేడ్ ఏదైతే ఉందో స్టాక్ ఇన్ ట్రేడ్, ఇక చేంజెస్ ఇన్ ద ఇన్వెంటరీస్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏదైనా చేంజెస్ ఉన్నాయి, సో ఫైనాన్స్ కాస్ట్ అండ్ డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ లెస్ చేశారంటే యూ విల్ గెట్ ద లైక్ ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది బ్యాలెన్స్ షీట్ వచ్చేస్తుంది. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? సో దట్స్ ఇట్ అండి. ఇంకా మనకి తక్కువ సిలబసే ఉంది. లైక్ వీ హ్యావ్ రిమైనింగ్ లైక్ మనకి స్పెషల్ ఎంటిటీస్ కూడా ఇండియాస్లో, అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఒకసారి మనం ఆపరేటింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆపరేటింగ్ యాక్టివిటీస్లో ఏమొస్తాయి అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్లో ఒకసారి డిస్కస్ చేద్దాం. అది కొంచెం టైం పడుతుంది. ఇక రిమైనింగ్ అన్ని కూడా చాలా చిన్న చిన్నవి అండ్ లేటెస్ట్గా మనం డిస్కస్ చేసినవి. సో విల్ డూ దోస్ ఇన్ ద నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్లో కంప్లీట్ చేసేద్దాం. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్.
Recordings.